మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనాన్ని నేను చదువుతున్నాను. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా జీవించున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ సార్దీస్ యొక్క సంఘమును గురించి మనం వింటూ ఉన్నాం. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు దేవుడు పంపించినటువంటి లెటర్ మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. సార్దీస్ యొక్క పట్టణం యొక్క వివరణ మనం ఆలోచన చేస్తే, ఆసియాకు చెందినటువంటి ఇప్పటి టర్కీకి పశ్చిమముగా ఉన్న ఆనాటి రోమా సామ్రాజ్యానికి అద్భుతంగా సపోర్ట్ చేస్తూ అనేక రకాలుగా అభివృద్ధి పొందినటువంటి పట్టణమే సార్దీస్ పట్టణం. ఇంకా మనం బాగా తెలుసుకోవాలంటే, ప్రాచీన లూదియా రాజ్యానికి ముఖ్య పట్టణం ఇది. ఐశ్వర్యానికి ప్రతీక అనే సామెత కూడా దీని గురించి ఉంది. ఇంకా మనం తెలుసుకోవాలనంటే, ఇది నిటారుగా ఉండేటువంటి కొండ శిఖరానున్న ఒక పట్టణం. దీన్ని కోరెష్ రాజు కాలంలో బీసీ 546లో మహాంతియోకియస్ బీసీ 214లో ఆక్రమించుకున్నాడు. ఈ విధంగా వస్త్రాల యొక్క తయారీకి, అద్భుతమైనటువంటి వ్యాపారము లేక బిజినెస్ అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం కావటం చేత అనేక మంది ధనవంతులు, గొప్పవారు, ఐశ్వర్యవంతులు ఈ పట్టణంలో నివసిస్తూ ఉండేవారు. ఈ 3వ అధ్యాయం 1వ వచనంలో వివరించిన దాన్ని బట్టి మనం చూస్తే, ఈ సంఘము, ఇక్కడ కట్టబడిన సంఘము లోకంతో, లౌకికమైన జ్ఞానంతో మిళితమైపోయినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే అక్కడ రాయబడిన మాట కూడా ఏంటంటే, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. పేరుకు మాత్రమే క్రైస్తవుడిగా, పేరుకు మాత్రమే దేవుని బిడ్డగా జీవించినట్లయితే మనకి ఎలాంటి ఉపయోగం కూడా ఉండదు. క్రీస్తును కలిగిన వాడు మాత్రమే క్రైస్తవుడు. కేవలం అటెండెన్స్ కోసమో, అలవాటు చెప్పుగానో, ఆచారంగానో దేవుని మందిరానికి వెళ్తే నీకు ఎలాంటి ఉపయోగం ఉండకపోవచ్చు. నా ప్రియమైన సహోదరి సహోదరులరా, ఈ సార్దీసు సంఘం కూడా అలాగే ఉంది. ఈ సార్దీస్ యొక్క సంఘమును గురించి మనం ఆలోచన చేసినప్పుడు, సార్దీస్ అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే ప్రశస్తమైన రాయి అని. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అనేకమైన రాళ్లను గురించి రాయబడింది. అమూల్యమైన రాయి, నిషేధించబడిన రాయి, తలకు మూలరాయి ఆయన అని, పరిశోధించబడిన రాయి, కాలుచున్న రాళ్ళు, ఇలా అనేకమైన రాళ్లను గురించి అనేకమైన ఆధ్యాత్మిక సత్యాలు మనం నేర్చుకోగలుగుతుంటున్నాం. ప్రభునందు ప్రియులారా, మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు దీన్ని మొదట ఇంట్రడక్షన్ చెప్తా ఉన్నాడు. 7 నక్షత్రాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 7 అనే సంఖ్య ప్రకటన గ్రంథంలో అనేక సార్లు మనం చూడగలుగుతాం. 7 అనేటువంటి సంఖ్య దేవునికి సంబంధించినటువంటి సంఖ్య. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మొదటి 5 దినాలు కూడా దేవుడు సృష్టిని చేసినట్లుగా ఆదికాండంలో మనం చూడగలుగుతున్నాం. 6వ దినాన మానవుని చేశాడు. మానవుని సంఖ్య 6 అని బైబిల్ బోధిస్తూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, 6 అనేది అసంపూర్ణ సంఖ్య. అంటే మానవుడికి ఎంత ఉన్నప్పుడు కూడా ఏదో ఒక అసంతృప్తి, ఉద్యోగం ఉన్నప్పుడు కూడా కుటుంబంలో ఏదో అసంతృప్తి, లేకపోతే ధనధాన్యాలు ఉన్నప్పుడు కూడా సంతానం లేనటువంటి అసంతృప్తి, లేక ఇద్దరు కూడా ఉద్యోగస్తులే అయినప్పుడు కూడా ఏదో ఒక అసంతృప్తి, సమాధానం లేకపోవడం, సాటిస్ఫాక్షన్ లేకపోవడం, కుటుంబ జీవితంలో ఏదో ఒక వెలితి, లేకపోతే పిల్లల మాట వినకపోవడం, పిల్లల యొక్క స్టడీ బాగపోవడం, లేకపోతే వారు చదువుకుని ఖాళీగా ఉన్నారు, ఉద్యోగం లేనటువంటి అసంతృప్తి. ఈ లోకంలో మానవుడు ఎంత సంపాదించినా, ఎన్ని వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించినా కూడా ఇంకా రాని రాని అంటూనే ఉంటాడు. ఏంటంటే ఇదేదో ఈ లోకంలో ఏదో సంపాదించుకుని ఇక్కడే కూడగట్టుకుని ఇక్కడే జీవిస్తున్నట్టుగా ఆలోచన చేస్తూ ఉంటాడు. కానీ బైబిల్ ఏం చెప్పిందంటే, మరొక కోణంలో ఒకడు సర్వలోకమును సంపాదించుకొని వాడి ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం? యేసు ప్రభు చెప్పారు, వాడు ప్రాణాన్ని పోగొట్టేసుకున్నాడు కదా, సర్వలోకాన్ని సంపాదించుకున్నాడు, మరి వాడి సంపాదించినవన్నీ ఎవను అవుతాయి? చాలామందికి అర్థం కానటువంటి విషయం ఇది. కాబట్టి నీ ప్రాణము, నీ ఆత్మ ఏ దేవుని వశంలో ఉన్నావో ఆ దేవుని నువ్వు ఆరాధించలేదు కనుక దేవుడు నీ మీదకి శిక్ష పంపించబోతున్నాడని బెల్షజర్ రాజుతో దేవుడు మాట్లాడాడు.
బైబిల్లో రాయబడింది, బెల్షస్సర్ రాజు 500 మంది అధిపతులను పిలిపించి వాళ్ళకి మంచి పార్టీ ఇచ్చాడనమాట. ద్రాక్షరసం పోసి దేవుని పాత్రలు దేవుని అపహసించి దేవుడంటే భయం లేకుండా పిచ్చి పిచ్చిగా వాడు తాగి ఆ రాత్రి మరి చనిపోయాడు. కారణం ఏంటంటే దేవుడు ఎక్కడున్నాడు, దేవుడుంటే రమ్మను అని వాడు అన్నాడు. దేవుని శిక్ష అతని మీదకి వచ్చింది. బైబిల్ ఇలా రాయబడింది, ఆ రాత్రే అతడు అతుడాయను అని. చూడండి, ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించమన్నటువంటి వాడు ఆ రాత్రి చనిపోయాడు. ఇదిగో ఇక్కడ బెల్షస్సర్ రాజు కూడా చనిపోయాడు. అంటే మానవుని యొక్క జీవితం అశాశ్వతమైనది. ఈ లోకంలో ఏదో నీకు ఉంది లేదు అనేది పక్కన పెట్టగలిగితే, ధనవంతుడు పేదవాడు మధ్యతరగతి వాడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, ఇతర దేశాల్లో మనం చూసినప్పుడు అక్కడ కూడా ఏముంటున్నాయి అంటే నల్ల జాతీయులు తెల్ల జాతీయులు అనేటువంటి సమస్య ఉంది. మన దేశంలో కుల వ్యవస్థ 3350 కులాలు అంటున్నారు. మరి ఇప్పటికీ మానవులైనటువంటి వారిని విభజించి పరిపాలన చేస్తూ ఉన్నా. బైబిల్ ఏం బోధిస్తుందంటే మానవుడు దేవుని పోలికలో చేయబడ్డాడు. మానవుని జన్మ శ్రేష్టమైనటువంటిది. మానవుని యొక్క జన్మ కారణ జన్ముడు మానవుడికి దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడండి. ఒకప్పుడు భూమి మీద నివసించడానికి స్థలము లేనటువంటి పరిస్థితి, రాళ్లలో రప్పలలో జీవించిన వ్యక్తి, చెట్ల కింద జీవించిన వ్యక్తి, కాలక్రమేణా గుడిసె వేసుకున్నటువంటి వ్యక్తి, ఆ తదుపరి తాటకపాకలో నివసించిన వ్యక్తి, ఆ విధంగా రేకుల షెడ్స్కి వెళ్ళినటువంటి వ్యక్తి, తర్వాత పెంకుటిల్లు రకరకాల లోగిళ్ళు కట్టుకున్న వ్యక్తి ఈరోజు అంతస్తుల మీద అంతస్తులు, డాబాల మీద డాబాలు కడతా ఉన్నాడు. ముంబైలో 120 అంతస్తుల మేడ ఆకాశమును అంటున్నట్టుగా ఉంటుందని మనం చదువుతూ ఉంటాం. నేను థాయిలాండ్ వెళ్ళినప్పుడు అక్కడ 124 అంతస్తులు ఉన్నటువంటి ఒక భవనాన్ని కింద నేను చూస్తే ఆ ఫోన్లో ఆ తీయడానికి కూడా నాకు ఫోన్ స్క్రీన్ పట్టలేదండి. చూడండి, ఎంత విశాలమైనటువంటి రోడ్లు, విశాలమైనటువంటి కట్టడాలు మానవుడు కట్టగలిగాడు. మరి నీళ్ళలో ఈదుతున్నటువంటి చేపను చూసిన మానవుడు ఎదగలిగాడు. మానవుడు కూడా ఆకాశంలో పక్షం చూసినటువంటి మానవుడు మరి ఆకాశంలో ఎగురుతూ ఉన్నాడు విమానంతో పాటు. ఎంత టెక్నాలజీ, ఎంత విజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది మానవునికి అని అంటే, దేవుని వెళ్ళారా, దేవుడు మానవుని మొదట చేసినప్పుడు, ఈ భూమి మీద మొదట మానవుని చేసినప్పుడు ఆ జ్ఞానం అదంతా కూడా మానవుని యొక్క మస్తిష్కంలో మొదటి మానవుల్లో పెట్టాడు. అప్పటి నుండి అన్నీ కూడా మానవుడు అభివృద్ధి పొందుతూనే వస్తున్నాడు. చార్లెస్ డార్విన్ పరిణామ సిద్ధాంతం ఏం చెప్తుందంటే, ఒక 100 సంవత్సరాల కిందట మనం ఇక్కడ ఒక చిన్న దువ్వెన కనుక వేస్తే అది పెరిగి పెద్దదైపోయి ఒక రేడియోలాగా మారుతుందని, లేకపోతే ఒక పెన్ ఇక్కడ వేస్తే కొన్ని సంవత్సరాలకి అది టీవీగా మారుతుందంటే అది మారదు. ఇవన్నీ కూడా కృత్రిమమైనటువంటివి మానవుడు తయారు చేసుకున్నాడు. ఆ మానవునికి దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడు. అదే జంతువులకు మానవునికున్న తేడాదే. అనేకసార్లు దుర్మార్గంగా జీవిస్తూ దుర్మార్గమైన కార్యాలు చేసినప్పుడు వాడు నిజంగా జంతువులాగా ప్రవర్తిస్తూ ఉన్నాడు అని మనం అంటూ ఉంటాం. ఏ క్రూయల్ యానిమల్స్ లాగా ఉండడం అది సమాజానికి ఎంతో భయంకరమైనటువంటిది. అయితే దేవుని వాక్యం బోధిస్తూ ఉంది, మానవుడు విజ్ఞానాన్ని పెంచుకుంటూ ఇది నాన్న ప్రపంచంలో అద్భుతమైన రీతిలో చంద్రుడి మీద కాలెడడం మనం చూస్తూ ఉన్నాం. ఎన్నో రకాలైనటువంటి విజ్ఞాన సంబంధమైనటువంటి ప్రయోగాలు ప్రయోగించి కొన్ని ఫెయిల్ అయినప్పుడు కూడా ఎన్నో విజయాలు సాధిస్తూ ఉన్నాడు. అంటే మానవుని దేవుడు చేశాడు కనుక మానవుని కొంచెమే తక్కువగా చేశారని చెప్పారు. కాబట్టి నీవు ఈ లైఫ్ అనేటువంటిది దేవుడిచ్చిన వరం, ఈ జీవితం అనేటువంటి దేవుడిచ్చినటువంటి వరం. కాబట్టి దేవుని మహిమ కొరకు నువ్వు ఏ విధంగా జీవిస్తావు అనేటువంటిది నువ్వు తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. ఈరోజు దేవుని వాక్యం అంటే, నా ప్రియమైన సహోదరులరా, 7 నక్షత్రాల గురించి మనం వింటున్నాం. మొదటి అధ్యాయం 20వ వచనాన్ని చూస్తే 7 నక్షత్రాలు ఎవరు అనే విషయం మీకు అర్థమవుతూ ఉంటుంది. వాటి వెంట కలగబో వాటిని అనగా నా కుడి చేతిలో నువ్వు చూచిన 7 నక్షత్రములను గుర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల గతించి సంగతియు వ్రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు అనంటే
మనం నేర్చుకున్నటువంటి ఎఫెసీ పట్టణంలో ఉన్న ఎఫెసీ సంఘాన్ని గురించి తెలుసుకున్నప్పుడు 7 నక్షత్రాలు తన కుడి చేత్తో పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులు ఏమనగా అని మనం వింటూ వచ్చాం. ఇక్కడికి వచ్చేటప్పటికి 7 నక్షత్రములు అనగా 7 సంఘములకు దూతలు. దేవుడు 7 దూతలను అక్కడికి పంపించాడు. దేవుని యొక్క సేవకులను పంపించాడు. ఇదిగో వారిని గురించి ఇక్కడ రాయబడింది. 7 నక్షత్రములను, దేవుని 7 ఆత్మలను గురించి రాయబడింది. ప్రభునందు ప్రియులారా, మనం అప్పుడప్పుడు ప్రార్థనలు చెప్తూ ఉంటాం 7-fold స్పిరిట్ అని. దేవుని యొక్క 7 ఆత్మలను గురించి మనం ప్రేయర్లో కూడా వాడుతూ ఉంటాం. అంటే ఇక్కడ మనం 7 అనేది సంపూర్ణ సంఖ్య. దేవుని యొక్క ఆత్మ సంపూర్ణంగా పనిచేయటాన్ని గురించి, పరిశుద్ధాత్ముడు చేసే 7 కార్యాలను గురించి ఆ విధంగా రాయబడింది. దేవుని యొక్క 7 ఆత్మలు అంటే మనం ఇక్కడ గమనిస్తే దేవుని బిడ్డలారా, మీకు అర్థం కావడానికి నేను జ్ఞాపకం చేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుని యొక్క 7 కార్యములు మనం నేర్చుకుంటున్నాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగా ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. చూడండి, ఇందులో మీరు గమనిస్తే ఒకటి జ్ఞానము. దేవుని యొక్క పరిశుద్ధాత్మని ఇచ్చేటువంటిది ఏంటంటే జ్ఞానాన్ని ఇస్తాడు ఆయన. ప్రభునందు ప్రియులారా, మీరు ఆలోచన చేస్తే మీలో జ్ఞానం ఎవరికన్నా కొదువుకున్నట్లయితే నన్ను అడగవలనని దేవుని వాక్యం బోధిస్తూ ఉంది. కాబట్టి దేవుని అడగటం వల్ల ఏం జరుగుతుంది? దేవుడు మనకు అనుగ్రహించేవాడై ఉన్నాడు. కాబట్టి అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం. నెంబర్ 1 జ్ఞానము. నెంబర్ 2 మీరు చూసినట్లయితే వివేకము. వివేకం అంటే వివేచన. వివేచన అంటే ఎవరు ఏం మాట్లాడుతున్నారో తెలుసుకోవటం. ఈ మనిషి ఈ మాట మాట్లాడుతున్నారంటే ఎందుకు మాట్లాడుతున్నారు, ఎవరి కోసం మాట్లాడుతున్నారు, దేనికోసం మాట్లాడుతున్నారు, నన్ను రమ్మంటున్నారు పలానా చోటకి నాకు కీడు చేయటానిక, మేలు చేయటానిక అని గ్రహించుకోవడాన్నే వివేచన అని అంటారు. కొంతమంది ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి పోతూ ఉంటారు. అక్కడ వాళ్ళు ఏదో హాని చేస్తారు. హాని చేసినప్పుడు ఆ యవనస్తులు ఆ స్నేహంలో అయ్యో నేను మోసపోయాను, నా స్నేహితుడే కదా నేను వెళ్ళానండి, తిరిగి అక్కడికి వెళ్తే 2 కుర్రోళ్ళతో నన్ను కొట్టించారు, లేకపోతే నాకు కీడు చేశారని చెప్పడం మనం వింటూ ఉంటాం. అదేవిధంగా ప్రార్థన చేసేటువంటి వారికి దేవుడు వివేచన ఇస్తాడు. ఈ మనుషులు వచ్చిన వాళ్ళందరూ మనోళ్ళు కాదు, అందరూ వాక్యం వినడానికే రారు. కొంతమంది వాక్యం వినడానికి వస్తారు, కొంతమంది పాస్టర్ గారు పాడే పాటల కోసం వస్తారు, కొంతమంది ఆయన చెప్పేటువంటి ఉపమానాల కోసం వస్తారు, మరికొంతమంది స్వస్థత జరుగుద్దని వస్తారు, మరికొంతమంది దొంగతనం చేయడానికి వస్తారు, మరికొంతమంది ఏం జరుగుతుందో తప్పులు పట్టుకుందాం అని చెప్పేవారి గురించి ఆలోచన కలిగి వస్తారు. అందరూ ఊరికినే రారు కదా. కానీ దాన్నే ఏమంటారంటే వివేచన. ఎవరు ఎందుకు వచ్చారో గ్రహించుకోవటాన్ని వివేచన. ఇది పరిశుద్ధాత్మని ఇచ్చేటువంటిది. హోలీ స్పిరిట్ ఈజ్ గివింగ్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్. ప్రభునందు ప్రియులారా, మీరు ఆలోచన చేస్తే 3వది ఆలోచన అనుగ్రహిస్తాడు ఆయన. ఆలోచన అనుగ్రహించేటువంటి దేవుడు. దైవ గ్రంథంలో నేను నీకు ఆలోచన చెప్పేదను, నీవు నడవలసిన మార్గము నేను నిన్ను నడిపించేదనని వాక్యంలో రాయబడింది. దేవుడు నీకు ఆలోచన చెప్పేటువంటి వాడు. ఆయన ఆలోచన అనేటువంటిది దైవ సంబంధమైనటువంటి ఆలోచన. నీ థింకింగ్స్ అనేటువంటివి ఎలా ఉంటున్నాయి? యవన కాలములో నీ యొక్క తలంపులు, యవన కాలములో నీ ఉద్దేశ్యములు నీ జీవితాన్ని పాడు చేసేగా ఉంటున్నాయా? నిన్ను మంచి మార్గంలో నడిపించేటువంటి ఆలోచనలేనా, లేదా చెడు తలంపులతో చెడ్డ ఆలోచనలతో తిరుగుతున్నావా? అయితే దేవుని పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని కోరుకున్నట్లయితే ఆయన నీకు మంచి ఆలోచన ఇస్తాడు. అనేక సార్లు మనకు మతి పనిచేయదు, ఆలోచనలు సరిగ్గా రావు. అందుకే దేవుని సన్నిధిలో అనుదినము కూడా ప్రభు యొక్క పాద సన్నిధిలో ప్రార్థన చేసుకోవటం ద్వారా దేవాది దేవుడు నీ జీవితానికి ఉన్నతమైన ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడు. దేవుని వాక్యం నా ప్రియమైన సహోదరుడు సహోదరి, నీవు చెడ్డ తలంపులతో చెడ్డ ఆలోచనలతో నీవు జీవిస్తూ నీ జీవితాన్ని నీవే నాశనం చేసుకుంటున్నావు. ఒకసారి నీ కొరకు రక్తం కార్చినటువంటి దేవుడు ఉన్నాడు, నిన్ను ప్రేమించే నిజమైన స్నేహితుడు ఉన్నాడు. ఆ నిజమైన స్నేహితుడు ప్రభువైన యేసుక్రీస్తు గనక ఆ దేవుని దగ్గరికి నువ్వు రాగలిగినట్లయితే నీకు నిజమైన స్నేహితుడిగా ఆయన ఉంటారు, నీకు సహాయం చేస్తారు, నీ జీవితాన్ని ఆయన మార్చేటువంటి దేవుడిగా ఉన్నాడు. ఇంకా మనం 4వదిగా మనం చూసినట్లయితే బలము అంటున్నాడు. చూడండి ప్రియులరా, బలం అనుగ్రహించేటువంటి దేవుడు. ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు
లోక సంబంధమైనటువంటి బలాల గురించి మనం వింటూ ఉంటాం. శరీర సంబంధమైనటువంటి బలం. ఈ మధ్యన అనేక మంది నాయకులు బౌన్సర్స్ని పెట్టుకుంటున్నారు. ఎందుకనంటే బౌన్సర్స్కి డబ్బులు ఇవ్వటం ద్వారా వీరిని కాపాడతారనేటువంటి ఉద్దేశం. అది వారికి బలం. ధనవంతులైనటువంటి వారు అది చేయగలరు. మరి బలహీనమైనటువంటి వారు ఏం చేయగలరు? మరి కొంతమంది దైవ సేవకులైనటువంటి వారు కూడా రకరకాలైనటువంటి బలాలను పెట్టుకుని తిరుగుతూ ఉంటున్నారు. ఈ లోక సంబంధంగా ధనమే బలం మానవుడికి. ద్రవ్యము అన్నిటికీ అక్కడికి వచ్చినని వాక్యంలో రాయబడింది. మనీ మేక్స్ మెనీ థింగ్స్. డబ్బు దేవుడిచ్చింది ఎందుకంటే దేవుని సేవకు వాడడానికి, పేదవారికి సహాయం చేయడానికి, దిక్కులేని బిడ్డలను ఆదరించడానికి, ఆదరణ లేనటువంటి విధవరాండ్రకు సహాయం చేయడానికి. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టుగా ఈ లోకంలో పేరు ప్రఖ్యాతుల కోసమో, ఈ లోకంలో పొగిడితే చాలండి, ఆయన్ని ఆమెను పొగిడితే చాలండి అని అంటారు కదా. దేని బిడ్డరా, ఎంతో ఇష్టానుసారంగా ఈ లోకంలో జనాలను చంపడానికో, సుపారీలు మాట్లాడడానికో, లేకపోతే ఎంతమందిని చంపుకుంటూ వెళతావు బోరనే. అందుచేత దేవుడు నీకు ఇచ్చినటువంటిది అది నీకు యజమాని అయితే, డబ్బు నీకు యజమాని అయితే నిన్ను చెడ్డ పనులన్నీ కూడా చేయిస్తుంది. డబ్బుకు నువ్వు యజమానిగా ఉన్నట్లయితే నువ్వు అభివృద్ధి పొందుతావు. అనేకులకు ఆశీర్వాదకరమైన బిడ్డగా దేవుడు నిన్ను చేస్తాడు. కాబట్టి ఈ లోకంలో మనుషులను నమ్ముకున్నట కంటే, రాజులను నమ్ముకున్నట కంటే, అధికారులను నమ్ముకున్నట కంటే యెహోవాను నమ్ముకున్నట మేలు అని ఎందుకన్నాడంటే, ఆ దేవాది దేవుడు నిన్ను మంచి మార్గంలో నడిపిస్తాడు, సరి అయినటువంటి ఆలోచన ఇస్తాడు. కనుక ఈ లోకంలో ధనధాన్యముల వలన వచ్చేటువంటి బలం, ఆస్తిపాస్తుల వల్ల వచ్చే బలం, పూర్వీకుల నుంచి వచ్చేటువంటి బలం, ఇవన్నీ కూడా మనం తీసుకున్నట్లయితే ఇవన్నీ కూడా ఈ లోక సంబంధంగా ఇతరులను అణగదొక్కడానికి, అందరిని అణగదొక్కి నేనే పైకి రావాలనుకునేటువంటి దుర్బుద్ధి అయితే, నేను బాగుండాలి, నాతో అందరూ కూడా బాగుండాలనేటువంటిది ఆత్మ సంబంధమైన స్వస్థతా బుద్ధి. నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ లోకంలో ఎంతకాలం జీవిస్తావో తెలీదు, ఎంతకాలం బ్రతుకుతావో తెలీదు. కానీ మేలు చేయటం ద్వారా దేవుడు నిన్ను బ్రతికిస్తాడు. ఇతరులకు మేలు చేయటం ద్వారా దేవుడు నీకు ఆయుషిస్తాడు. ఇతరులను మరణం నుండి తప్పించడం ద్వారా, ఇతరుల కీడు చేయటం మానటం ద్వారా దేవుని ఆయుష్ను దీర్ఘాయుష్వంతులుగా చేస్తాడు అనే విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలి. పైన ఆకాశం అందే కానీ కింద భూమి మీదే కానీ దేవాది దేవుడు తన యందు విశ్వాసం ఉంచిన వారి జీవితాల్లో అద్భుతాలు చేయడానికి, మహత్కారాలు చేయడానికి ఆయన ఎప్పుడు రెడీగా ఉంటారు. కానీ మానవుడు దేవుని దగ్గరికి రాలేకపోతూ ఉన్నాడు. ఈరోజు వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, మరి దేవుడే నీకు బలంగా ఉండాలి. అందుకే కీర్తనాకారుడు అన్నాడు, యెహోవా నా బలమా అని చెప్పాడు. సృష్టికర్త అయినటువంటి దేవుడే నిన్ను బలపరిచేవాడుగా ఉంటాడు. అందుకే పౌలు అంటున్నాడు, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, పౌలు గారు అంటున్నాడు, నా కుమారుడైన తిమోతి, క్రీస్తు యేసునందు కృపచేత నీవు బలవంతుడవు కమ్ము అంటున్నాడు. ఈ లోకంలో బలాలన్నీ కొంతకాలమే ఉంటాయి. నీకున్న ఎపోర్ట్ అనేది కొంతకాలమే ఉంటుంది. అనేక మంది వెన్నుపోటుదారులు నీవు అనుకుంటారు, అనేక మంది నేను మోసం చేసే వాళ్ళు ఉంటారు, తీని మాటలు చెప్తారు, పుల్లపుల్లని మాటలు చెప్తారు, నీ జీవితాన్ని నాశనం చేస్తారు. నీ జీవితం అంతా స్పాయిల్ అయిపోయిన తర్వాత ఎవరు మారుస్తారు, ఎవరేం చేయగలుగుతారు? కాబట్టి నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, పరిశుద్ధాత్మ దేవుడు సహాయాన్ని నువ్వు కోరుకున్నప్పుడు ఆయన తన యొక్క ఆత్మ సంబంధమైన బలాన్ని నీకు అనుగ్రహిస్తారు. అంతేకాదు, ఐదవదిగా తెలివి అంటున్నాడు. తెలివి ఎలా వస్తుంది? చాలామంది మా అబ్బాయికి తెలివి లేదు, మా అమ్మాయికి తెలివి లేదని అంటారు. ఈ మధ్యన మా దగ్గర ఒకడు ఉండేవాడు, మా అబ్బాయికి తెలివి లేదని చెప్పి వాళ్ళ డాడీ చెప్తూ ఉండేవారు, ఎప్పుడు ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలమని దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. నా ప్రియమైన సహోదరుడా, సహోదరులరా, కొంతకాలం అయ్యేటప్పటికీ అసలు వాళ్ళకి ఊహ దొరకకుండా పోతూ ఉన్నాడు. అంటే చాలా తెలివి వచ్చేసింది వాడికి. ఎంత తెలివి వచ్చింది చూడండి. మంచి డబ్బులు సంపాదిస్తున్నాడు, ఆస్తిపాస్తులు సంపాదిస్తున్నాడు, సమాజంలో ఒక మంచి వ్యక్తిగా తయారయ్యాడు. అంటే దేవుని దగ్గరికి వస్తే దేవుడు ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు, తెలివిని అనుగ్రహిస్తాడు. తెలివి ఉంటే ఊళ్ళు వెళ్ళొచ్చంట, ఊళ్ళు కూడా ఏలొచ్చంట. ఆస్తిపాస్తులు ఉంటేనే కాదు, ఇంటి పేరు కలిగిన వాళ్ళు ఉంటేనే కాదు, గొప్ప గొప్ప వారు ఉంటేనే కాదు. చూడండి, మన నాయకులను మనం చూసినప్పుడు ఒకే ఒక కుటుంబం ఉంటుంది. అనేక ప్రజలను ఎలా సంపాదించగలిగారంటే వారు చేసే మంచి పనుల వల్ల,
వారు చేసేటువంటి కార్యాల వల్ల, కష్టాల్లో, నష్టాల్లో, కడగండ్లలో, మరణ సమయాల్లో ఇతరులను ఆదరించడం వారు నేర్చుకున్నారు. నిత్యం ప్రజల్లో ఉండటం నేర్చుకున్నారు. అంతేకాదు స్వార్థం అనేది ఒకవేళ ఉన్నప్పుడు కూడా బయటకు కనిపించకుండా వారు జాగ్రత్త పడ్డారు. ఇంకా బాగా చెప్పాలంటే వారి యొక్క ప్రేమను వలకబోశారు, ప్రేమను చూపించగలిగారు. సో నా కొరకు ఎంతవరకైనా వస్తాడు ఈయన నాకు కావాల్సిన నాయకుడు, ఈయన కావలసినటువంటి నాయకురాలు అనే స్టేజ్కి వారు వెళ్ళారు. కనుకనే వారు ఒకే ఒక కుటుంబం అయినా, లేకపోతే ధనబలం లేకపోయినా, ఖండబలం లేకపోయినా, ఆర్థిక బలం లేకపోయినా, అంగబలం లేకపోయినా ఉన్నతమైనటువంటి సభల్లో, చట్టసభల్లో కూడా వారు నాయకులుగా ఉండగలుగుతూ ఉన్నారు మన నాయకులు. అదేవిధంగా క్రైస్తవ జీవితంలో కూడా అనేకులకు మంచి మాదిరిగా ఉండడానికి నీ పరిస్థితులు ఏవైనా కావచ్చు, నీ సమస్యలు ఏవైనా కావచ్చు, నీకు అనేక మంది శత్రువులు లేకపోయినా శత్రువులు ఉన్నారని నువ్వు భ్రమపడి చేస్తున్నావు అనేక సార్లు. అందువలన దేవుని బిడ్డలారా, దేవునికి యథార్థంగా జీవిస్తే నీ శత్రువులను కూడా దేవుడు అనగదొరుకుతానని వాక్యంలో రాశారు. అందుచేత దేవుని మాటలను ముగింపులో తీసుకొస్తా ఉన్నాను. 6వ మాట, భయము. భయం అనేది మానవుడికి రకరకాలుగా ఉంటుంది. బంధువుల వలన భయం, స్నేహితుల వలన, కపట సోదరుల వలన భయం, నన్ను మోసం చేస్తారేమో, నేను నమ్ముకున్న వారందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారేమో అనే భయం, భార్య వలన భయం, భర్త వలన భయం, పిల్లల వలన భయం, పెద్ద అయిన తర్వాత వారు నన్ను చూస్తారో లేదనేటువంటి భయం. రకరకాల భయాలు మానవుని పట్టి పీడిస్తూ ఉంటాయి. మరొక భయం, సాతానుడు నన్ను ఏ విధంగా మోసం చేస్తాడని. ఈ లోకంలో ప్రజలు ఏ విధంగా మోసం చేస్తారు, అన్నదమ్ములు ఎలా మోసం చేస్తున్నారు, రక్త సంబంధులు ఎలా మోసం చేస్తారని మనం చూసినప్పుడు నిజంగా దేవుని బిడ్డలారా, చిన్న చిన్న వాటి కోసం తన్నుకు చేస్తూ ఉంటారు. ఏముండదు అక్కడ. కోట్ల కోసం చచ్చిపోయారా? మధ్యన భార్య భర్తలు ఇద్దరు విడిపోయారు. 8 సంవత్సరాల కోర్టులో కేసు నడిచింది, డైవర్స్ ఇచ్చారు. వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, ఎందుకు డైవర్స్ వచ్చినాయి అంటే, లాయర్ గారు చెప్పిన మాట ఏంటంటే, ఆమెమో సీరియల్ చూస్తానంటది, ఈయనేమో క్రికెట్ చూస్తానంట. ఇద్దరు కొట్టుకున్నారు. ఆ ప్రోగ్రామ్స్కి పెట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వలేదు ఈయన. నేను క్రికెట్ మ్యాచ్ చూడాలి, ఎందుకంటే బెట్టింగ్లు వచ్చినాయి కదా, 20,000, 50,000, ₹1,00,000 రకరకాలు చేస్తున్నారు వీళ్ళు. నాశనం అయిపోతున్నాడు ఈయన, అంత పాడు చేసేసాడు ఆస్తి అంతా అని ఆమె బాధ. అందుకే ఆమె రిమోట్ కోసం కొట్టుకుని చివరికి ఎంతవరకు వెళ్ళిపోయిందంటే, ఇద్దరు పిల్లలండి, చెరొక నువ్వు కుమార్తె నుంచుకో, నేను కుమార్తె నుంచి విడిపోయారు. ఒక కేసు కాదు, ఈ విధంగా చిన్న చిన్న విషయాలకి మా అమ్మను బలకరించలేదని, మా నాన్నగారు వస్తే సరిగ్గా చూడలేదని, నా వైపు వాళ్ళు వస్తే చూడలేదు, ఇలా ఎన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయో. కొన్ని వేల లక్షల కేసులు ఇంకా పెండింగ్లో ఉంటున్నాయి. కారణం ఏమంటారు దేవుని బిడ్డలారా? ఒకరి ఏడల ఒకరు ప్రేమ లేకపోవడం. అందుచేత దేవుని వాక్యం బోధిస్తూ ఉంది, ఈ లోకంలో రకరకాలైన భయాలు మానవుని వెంబడిస్తూ ఉంటాయి. కానీ దైవిక భయం ఒకటి ఉంది, ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. దేవుని యందలి భయం ఒకటి ఉంది. దేవుడున్నాడు, ఇతరులకు నేను హాని చేయకూడదు. దేవుడున్నాడు, ఈ స్టేజ్ మీద దుర్భాషలు మాట్లాడకూడదు. దేవుడున్నాడు, తోటి సేవకులను విమర్శించకూడదు. దేవుడున్నాడు, చూస్తున్నాడు, నేను నోటుతో ఇతరులకు తీర్పు తెచ్చకూడదు. తీర్పు తెచ్చడానికి నేనెవడిని, నాకున్న కెపాసిటీ ఏమిటి అనే గ్రహింపు ఎవరికి కలుగుతుందంటే దైవికమైన భయం ఉండవాడు కలుగుతుంది. తల్లిదండ్రుల భయం లేదు, బయట భయం లేదు, ఎవడ భయం లేదు. ₹4 సంపాదించుకుని వెనకలేసుకుంటే కొంతమందిని నడమంత్రపు సిరి నరమ్మదేసిన పుండు ఎవడ ఆపలాడట. రీలరా, ఎందుకంటే నాశనమునకు ముందు గర్వం నడుస్తుందని వాక్యం చెప్తుంది. పడిపోవడానికి ముందు అహంకారమైన మనసు నడుస్తుంది. అంత ఎత్తులో సభాపర్వతం దగ్గర ఉన్నటువంటి సాతనుడు భూమి మీదకి పడద్రోయబడ్డాడు. కారణం ఏంటి తెలుసా? గర్విష్ఠుడు. గర్విష్ఠుడా, నేను నీకు విరోధనని దేవుడు చెప్తా ఉన్నా. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. 7వది భక్తి. భయము, భక్తి. భక్తి అంటే రిలీజన్, విశ్వాసం, దేవుని వెంబడించడం. కాబట్టి 7 ఎవరిస్తారంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తారు. పరిశుద్ధాత్ముడు ఒక విశ్వాసులో చేసేటువంటి 7 కార్యాలనే దేవుని యొక్క 7 ఆత్మలు అని మీరు అర్థం చేసుకోవాలి. నేను ముగిస్తూ ఉన్నాను. దేవుని వాక్యం మనం తెలియజేస్తూ ఉంది, నీ క్రియలను నేను ఎరుగుదును, ఏమనగా జీవించున్నావన్న పేరు మాత్రమే ఉన్నది, కానీ నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనబడలేదు గనక జాగరూడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచము.
నీవెలాగో ఉపదేశమును పొందితవో ఎలాగ వింటువో జ్ఞాపకం చేసుకొని దాన్ని గైకొనుచో మారు మనసు పొందు. చూడండి, మారు మనసు పొందమని అక్కడున్న సంఘానికి దేవుడు చెప్తా ఉన్నాడు. ఎందుకంటే నేను దొంగ వలె వస్తున్నాను, దొంగ ఏ జామున వస్తాడో మీకు తెలియదు, ఏ గడిలో వస్తాడో తెలియదు, అదేవిధంగా నేను మీకు తెలియజేసేదను అని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. 4వ వచనం 3వ అధ్యాయంలో, అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రం ధరించుకొని నాతో కూడా సంచరించదు. ప్రభునందు ప్రియులరా, తమ వస్త్రములను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అపవిత్రపరచుకొనని పరిశుద్ధులు ఉన్నారు, నీతిమంతులు ఉన్నారు సంఘంలో. భారత్ క్రైస్తవ సంఘం ఈరోజు నిలబడిందంటే నీ గొప్పతనమో నా గొప్పతనమో కాదు ప్రియ సహోదరుడా. అనేక మంది పరిశుద్ధులు ఉన్నారు, వారి జీవితాలను దేవుడి కొరకు సమర్పించుకున్న వాళ్ళు ఉన్నారు. యవన కాలంలో యవనేచ్చలను, భోగేచ్చలను, పాపేచ్చలను విడిచిపెట్టి ప్రభు కొరకు వారి జీవితాన్ని త్యాగం చేసుకుని ఎంతోమంది సహోదరులు నాకు తెలుసు, ఎంతోమంది సహోదరులు కూడా తెలుసు. నిజంగా వారిని దీవించి ఆశీర్వదిస్తాడు. ఇక్కడ తెల్లని వస్త్రం అనేటువంటిది పరిశుద్ధ వస్త్రానికి సాదృశ్యంగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, మరి అక్కడ తెల్లని వస్త్రాలు తయారు చేసేటువంటి వస్త్ర పరిశ్రమను తీసుకొని ఆధ్యాత్మికమైన విషయాలతో పోల్చి ఇక్కడ భక్తులు రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ గ్రంథములను అతని పేరు ఎంత మాత్రం తుడుగు పెట్టక నా తండ్రి ఎదుట ఆయన దూతల ఎదుట అతని పేరు ఒప్పుకొందునని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. జీవ గ్రంథంలో నుంచి నీ పేరు తీసేస్తే పరలోక రాజ్యంలో నీకు స్థానం ఉండదు కనుక దేవుని జీవ గ్రంథంలో పేరు ఒకవేళ దేవుడు ఇప్పటికే తొలగించాడేమో నువ్వు చేసే పాపాలను బట్టి, ప్రభు నమ్ముకున్నాను చెప్పుకుంటున్నావు, పేరుకే క్రైస్తవురాలుగా ఉంటున్నావు, కానీ నీ క్రియలను బట్టి దూరస్థం అయితే తిరిగి మారు మనసు పొందడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. అందుకనే తిరిగి మరలా దేవుని దగ్గర విడుదల పొందు. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. అట్టి మహాకృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియులరా, ఈ ప్రోగ్రామ్స్ మీకు ఆశీర్వాదకరంగా నేను నమ్ముచున్నాం. మరి ప్రభు మిమ్మల్ని దీవిస్తున్నటువంటి విధానం, మీరు వింటున్న వాక్యాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీరు మాకు తెలియచేయండి. మీ కుటుంబం కొరకు ప్రతినిత్యం ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. సకల ఆశీర్వాదముల కారణభూతులైన తండ్రి, బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఈ ప్రకటన గ్రంథ ధ్యానాల ద్వారా గొప్ప దీవెన, ఆశీర్వాదం, అనేక మర్మాలు తెలుసుకొని నీ రాకడ కొరకు బిడ్డలందరినీ సిద్ధపరచమని క్రీస్తు దివ్యనామమున అడుగుచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నేను సహవాసం సన్నిధి మీకు సకల పరిశుద్ధులకు సదాకాలం తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.